ఓపెన్ డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మీరు ఓపెన్ లోపల డిగ్రీ చేద్దామనుకుంటే, మనకి ఏమేం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటది కావచ్చు అని చెప్పి మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తా. సో, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మనమైతే మిస్ చేయకుండా ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌టెన్షన్ అయింది బ్రో. సో, ఎక్స్‌టెన్షన్ అయిన తర్వాత వాళ్ళు 9థ్ సెప్టెంబర్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? లాస్ట్ డేట్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత 9థ్ సెప్టెంబర్ 2026 వరకు ఓపెన్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మీరు ఓపెన్ లోపల బీఏ, బీకామ్, బీఎస్సీ చేద్దామనుకున్నా, లేకపోతే పీజీ చేద్దామనుకున్నా, ఓకేనా? లేదు అంటే డిప్లొమా కోర్సెస్ చేద్దామనుకున్నా, సర్టిఫికేట్ కోర్సెస్ చేద్దామనుకున్నా కూడా డేట్ అయితే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 9థ్ సెప్టెంబర్ 2026 దాకా ఎక్స్‌టెండ్ అయితే చేషిర్రు. సో, ఒకవేళ మీకు దోస్త్ లోపల సీట్ రాకపోయినా, లేదు అంటే ఓపెన్ లోపల చేద్దామనుకున్నా మీరు ఈ డేట్ లోపు అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏందంటే మనకు 9థ్ సెప్టెంబర్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఈ డేట్ అనేది మళ్ళీ ఎక్స్‌టెండ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి డేట్ ఎక్స్‌టెండ్ అయింది కాబట్టి ఇంకొకసారి డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేయకపోవచ్చు కాబట్టి, ఒకవేళ మీకు ఓపెన్‌లో చేసే థాట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా అదే మెన్షన్ చేషిర్రు. 9థ్ సెప్టెంబర్ 2026 అని చెప్పి. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మనం ప్రీవియస్‌గా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల గాని, మీద ఐ బటన్స్ లోపల గాని ఇస్తా. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియో రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది బ్రో మరి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అనంటే, మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి చాలా సింపుల్ బ్రో. మనకు పెద్ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముండయి. మన ఫోటో కావాల్సి ఉంటది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి. ఎస్ఎస్‌సికి సంబంధించిన మెమో. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే మనకి ఇంటర్మీడియేట్ మెమో. ఓకేనా? ఇంటర్మీడియేట్ మెమో అనేది కావాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే మోస్ట్‌లీ మన ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో అండ్ ఆఫ్టర్ దట్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్ అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనమైతే మన ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఆపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటదంటే ఆపార్ ఐడీని బేస్ చేసుకొని డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని, ఆపార్ ఐడీని క్రియేట్ చేసుకొని, డెబ్ ఐడీని క్రియేట్ చేసుకొని, మనమైతే మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం స్టడీ సెంటర్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఈ స్టడీ సెంటర్ ఏందంటే మీరు ఓపెన్ లోపల ఎక్కడ చదువుదాం అనుకుంటున్నారు, ఓపెన్ లోపల ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు అని చెప్పి, ఈ స్టడీ సెంటర్‌ని మనం ముందే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఏ స్టడీ సెంటర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఆ స్టడీ సెంటర్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు ఈ డాక్యుమెంట్స్ ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డు, ఇంటర్మీడియేట్ మెమో, క్యాస్ట్ ఇవన్నీ దగ్గర పెట్టుకోరి. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఆపార్ ఐడీ క్రియేట్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు కదంటే ఆపార్ ఐడీ, డెబ్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్‌ని యూజ్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. అండ్ దెన్ దాని తర్వాత స్టడీ సెంటర్‌ని చూజ్ చేసుకోండి. స్టడీ సెంటర్‌ని చూజ్ చేసుకున్న తర్వాత ఏదైతే స్టడీ సెంటర్‌ని మీరు చూజ్ చేసుకున్నారో, ఆ స్టడీ సెంటర్‌కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఎళ్ళండి. ఓకేనా? స్టడీ సెంటర్‌కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటది. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. మనకి 9థ్ సెప్టెంబర్ దాకానే టైమ్ ఉంది బ్రో. 9థ్ సెప్టెంబర్ 2026. సో, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఈ ఆపార్ ఐడీ కావచ్చు, ఓకేనా? ఆపార్ ఐడీ కావచ్చు, ఈ డెబ్ ఐడీ కావచ్చు క్రియేట్ కావన్నట్టు. సో, ఈ డెబ్ ఐడీ, ఆపార్ ఐడీ అనేది మ్యాండేటరీ. ఇవి క్రియేట్ కాలే అనుకో, ఆపార్ ఐడీ క్రియేట్ కాకపోయినా, డెబ్ ఐడీ క్రియేట్ కాకపోయినా మనకేమైతది అంటే అప్లికేషన్ కాదు. కాబట్టి 9థ్ సెప్టెంబర్ 2026 కంటే ముందే
ఒక ఏంటిది మీరు 5థ్ సెప్టెంబర్ వరకి కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ వస్తే డేట్ ఎక్స్‌టెన్షన్స్ అయితే మనం అయితే వీడియో చేసుకుందాం. సో, డెఫినిట్‌గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.